అనంతపురం జిల్లా గుంతకల్లు కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసులో కీలక మలుపు. టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు సోదరుడు నారాయణ పాత్ర ఉన్నట్టుగా నిర్ధారించారు పోలీసులు. కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు సోదరుడు నారాయణ పాత్ర ఉన్నట్టుగా నిర్ధారించారు పోలీసులు. కాసేపట్లో ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. లోకేష్, చెప్పండి, ఏ రకంగా గుమ్మనూరు సోదరుడి పాత్ర ఉన్నట్టుగా నిర్ధారించారు, వివరాలేంటి? ముందు ఏదైతే ఈ యొక్క కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసులో ఇప్పటికే 10 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులకున్న సమాచారం మేరకు ఏదైతే గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే అయిన గుమ్మనూరు జయరాం సోదరుడైన గుమ్మనూరు నారాయణని ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో గుమ్మనూరులో అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరిగింది. ఈ యొక్క విచారణలో గుమ్మనూరు నారాయణ ఈ యొక్క హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్నాడంటూ వారి యొక్క పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో అతనిపై ఏ15 ముద్దాయిగా వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క హత్య కేసులో చాలా మటుకు అంటే ఏదైతే టిప్పర్ తో కారుని ఢీకొట్టి అది దారుణంగా హత్య చేశారో ఆ టిప్పర్ కొనుగోలులో ఇతను స్పాన్సర్ చేశారని, ఆ డబ్బు సాయం చేశారనేది పోలీస్ విచారణలో తేలింది. ప్రాథమికంగా ఈ యొక్క పోలీసులు నిర్ధారించిన తర్వాతనే అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క హత్య కేసులో ఇంకా పెద్ద తలకాలు ఉన్నట్లుగా పోలీసు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో వారి కూడా ఎటువంటి వారినైనా అరెస్ట్ చేస్తామంటూ అడిషనల్ ఎస్పీ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క గుమ్మనూరు నారాయణ యొక్క టీడీపీ సంబంధించిన నాయకులు ఈ యొక్క హత్య కేసులో ఉన్నారనేది ఆ పోలీసు విచారణలో నిర్ధారణ కావడం అనేది కర్నూలు జిల్లాలో కలకలం చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారులు. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.